హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. ఈ రోజు మనం సూపర్ బైక్ రైడ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా 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 మంత్స్ తర్వాత మన బైక్ చూసారా, ఫుల్ రెడీ అయిపోయింది రైడ్ కి. అండ్ అక్కడ మన బైక్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. నేను చాలా మంత్స్ తర్వాత నేను ఇట్లా రైడ్ చేస్తున్నా అండ్ ఇట్లాగే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ ఈసారి అయితే మనం కంటిన్యూ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మా ఫ్రెండ్స్ అయితే అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఇప్పుడు టైం చూసుకుంటే 7:03 అయితే అయింది. నేను ఎప్పుడు 6ంటికి స్టార్ట్ అవుదామని చెప్పే వాళ్ళకి నేను ఇప్పుడే బండిని క్లీన్ చేసుకొని హెల్మెట్ మొత్తం రెడీ చేసుకొని మొత్తం జుగాడ్లన్నీ చేసుకొని ఇప్పుడే నేను బయలుదేరాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన మోటో వ్లాగింగ్ సెటప్ వ్యూకి అయితే వచ్చేసేయండి. టైం ఇప్పుడు 8:06 అయింది. మన బండి కోల్డ్ స్టార్ట్ కూడా అయిపోయింది. మా వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఎస్, లెట్స్ గో. బందర్ రోడ్ లో మనకు వచ్చే రియాక్షన్ చూడండి. ఇందాకే చైన్ క్లీన్ చేసుకున్నా నేను. పొద్దున్నే లేచి ఇదే పని. ఇంకా ఇంకోటి నా దానిలో ఫ్యూల్ కూడా లేదు. ఫ్యూల్ అప్ చేసుకోవాలి మన బెన్సైకిల్ పెట్రోల్ బంక్ దగ్గర. మా వాళ్ళు కూడా అక్కడే వెయిట్ చేస్తున్నారు. మీరు నన్ను ఇప్పటి నుంచో ఫాలో అవుతున్నట్టయితే నా ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి విని చేంజ్ చేసి చెప్పండి. బందర్ రోడ్ లో నేను రైడ్ చేసి చాలా ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది ఇట్లా. ఎందుకంటే పొద్దున్నే లేచే బాపతి కాదు మనం. లేచే పాటికే లేట్ అయిపోతుంది. మళ్ళీ రైడ్లు అంటారా, ఓన్లీ సోలో నైట్ రైడ్ చేస్తున్నాను నేను ఆల్మోస్ట్. కాబట్టి కానీ ఇప్పుడు చాలా ఎక్కువ బైక్స్ ఉండడంతో మన దగ్గర అండ్ అందరు రిక్వెస్ట్ అందరు కోరుకున్నారు కాబట్టి నేను రైడ్కి అయితే వచ్చేసాను. బెన్ సర్కిల్ కానీ సర్కిల్ ఉండదు. మనమైతే ఫ్యూల్ అప్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ 6R మన వాళ్ళదే చాలా బాగుంది. 6R లుక్స్ లో నైస్ బ్రో, నైస్ అన్న. XP 95 కొట్టండి, 95 ఫుల్ ట్యాంక్ కొట్టండి. క్యాష్ కరెక్ట్గా నా వాలెట్లో ఉన్న అంత బొక్క అయిపోయింది. Come on. చాలా హ్యాపీగా ఉంది. అదేం 10R వెనకాలే ఉందా? ఎటర్నల్ పోటీగా వెళ్తున్నాయి. Here is it 10R. అసలు దాని సౌండ్ వినండి, స్మూత్. అండ్ ఏపీఎన్ తెలంగాణలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కలర్ అది. నేను మీకు ఆపిన తర్వాత అన్ని సినిమాటిక్ లో చూపిస్తా. బాక్స్ పడుతున్నాయి దాని నుంచి. సో ఇప్పుడు మన దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయి కదా, మీ ఫేవరెట్ బైక్ ఏదో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అంకల్ కమ్ ఆన్. పక్కన నుంచి వెళ్ళి మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. సో మన దగ్గర 6R డేటోనా. ఆగండి, ఇప్పుడు కాదు ఒక్క 2 minutes ఆగండి. ఇప్పుడు వీడియో పాజ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో గైస్, ఏమైందంటే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. చాలా బాధాకరమైన విషయం, కానీ నేను చాలా సింపుల్గా చెప్తున్నా. వాళ్ళు వెళ్ళిపోయి ఒక 2-3 kilometers అయి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఒక 3 kilometers అండ్ ఇంకా ఎక్కువ వెళ్ళిపోయి ఉంటారు. నాదేమైందంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. నేను ఏం చెప్పాను కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు. సో ఏంటంటే మన దగ్గర టోటల్గా ఒక Z9, ఒక 10R, 2 6Rలు, 2 డేటోనాలు ఉన్నాయి. అంటే టోటల్ 6 బైక్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 6 బైక్స్ లో మీ ఫేవరెట్ బైక్ ఏదో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫస్ట్ అయితే నేను వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయాలి. మేబీ
నాది బ్యూటిఫుల్ సౌండ్ వస్తుంది అసలు. సౌండ్ అసలు. సో ఇక్కడ కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసి పెడతాను నేను. ఇప్పుడు 6R కూడా వెనక్కి వస్తుంది మ్యాక్స్. సో వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా. Who are you? Who are you? నీకు ఆ వర్డ్ అంకితం చేసేస్తాం ఇంకా. సో మా షూట్ అయితే ఇక్కడ నేను కంప్లీట్ చేసేసుకున్నా. జస్ట్ ర్యాండమ్ టాక్స్ అన్నమాట. కూర్చొని రైడ్కి వచ్చింది దేనికి ప్రశాంతత కోసం. ప్రశాంతంగా కూర్చొని కొంచెం మాట్లాడుకుని, యాక్చువల్గా 4 బైక్స్ డిస్పస్ అయిపోయినాయి. యాజ్ యూజువల్ గా మన డేటోనా అండ్ Z9 అయితే ఇక్కడ ఉన్నాయి. మంచిగా మాట్లాడుకొని మంచిగా స్పెండ్ చేసుకొని, నాకు ఈ లొకేషన్ అయితే పర్సనల్ గా బాగా ఇష్టం. ఇది ఎక్కడంటే మన టోల్ గేట్ క్రాస్ చేసినమ్మంటే హైవే ఎక్కకుండా లెఫ్ట్ సైడ్ కిందకి వస్తాం కదా, అది. ఇక్కడ మన Z9 నోట్ వినిపిస్తాను నేను ఇప్పుడు. చూడండి, చాలా స్వీట్, అసలు చాలా స్వీట్. దీనికి కస్టమ్ ఎగ్జాస్ట్ ఇది. అది నేను చెప్పాను ఆపమని, నేను చెప్పానా మళ్ళీ? అయ్యా, నేను స్టార్ట్ చేయమని చెప్పానా ఆపమని చెప్పానా? అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎగ్జాస్ట్ నోట్ చూపించడానికి కదా ఇక్కడ. ఎగ్జాస్ట్ నోట్ నేను చూపిస్తా అన్నా. నేను నీకు చెప్పానా స్టార్ట్ చేయమని? అంటే చూపిస్తా అన్నారు, ఎవరు చూపించిన ఒకటే కదా. నేను స్టార్ట్ చేయమని చెప్పలా. ఓకే, ఎట్లాగో స్టార్ట్ చేసావు, మళ్ళీ ఆపమని నేను చెప్పలా. సాయిరామ్. సరే స్టార్ట్ చేస్తా. మొదటిగా మోసం వచ్చింది. నీకు తిప్పడం రావట్లా. అంత కాదురా, స్మూత్గా ఇవ్వాలి. అదొక మెలోడీ. అలా 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 చాలు, చాలా ఆపేసాయి. భయపడుతున్నారు అందరు. యాక్చువల్గా అనుకున్నంత, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఏమో రావట్లా. చాలా స్మూత్ ఉంది సౌండ్ అయితే. అరే ఎందుకురా ఎందుకంత ఆనందం, ఆతృత, ఆశ్చర్యం. మీ ఊరలో అందరు ఇంతేనా? ఏం చేస్తా ఉన్నా, నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. ఆడు ఇంకా ఆపట్లేదు చూడు. సైరన్లు పెట్టుకొని నాటకాలు వేసేస్తారు ఒక్కొక్కళ్ళు. సో ఇది వచ్చేసి 90 డెసిమల్స్ కంటే తక్కువ సౌండే. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వస్తే నాకు వాచ్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, లౌడ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి. ఇంకా ఇట్లా మంచిగా దీనికి రెస్పాన్స్ వస్తే ఎవ్రీ వీక్ ఇట్లాగే రైడ్స్ ప్లాన్ చేసుకుందాం. మంచిగా బైకింగ్ కమ్యూనిటీని మన సిటీలో పెంచుదాం. పాత ఎగ్జాస్ట్ కాబట్టి అనుకుంటున్నారులే, కానీ అదే పాత ఎగ్జాస్ట్ ఏఆర్ కనుక పెట్టుంటే అప్పుడు తెలిసేది వీళ్ళందరికీ ఏంటనేది. అది ఇప్పుడు ఏదో ఎగ్జాస్ట్ మార్చాడు కాబట్టి అలా అంతే. వీడియోస్లో ఏంటంటే ఏ ఎగ్జాస్ట్ అన్నా ఒకేలా వినిపిస్తుంది, కానీ నా పాత ఎగ్జాస్ట్ నేను డ్రైవ్ చేస్తా కాబట్టి అది టూ మచ్ లౌడ్. అది నేను జస్ట్ స్టార్ట్ చేస్తే చాలు నా వాచ్ ఓ మోగిపోతుంది. వీడియో కంటే బయట మనం వినేదానికి చెవులు పోతాయి చాలా. వీడు ఫస్ట్ బయట వీడియోస్లో విని ఓ ఎక్స్పెక్టేషన్ వచ్చాడు. వన్స్ అక్కడ స్టార్ట్ చేస్తే భయపడ్డాడు అనమాట కుర్రాడు. నిజంగా భయపడ్డా చాలా. నిజంగా విన్నా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆబ్వియస్లీ భయపడతారు, కానీ ఇదైతే పిక్చర్ స్మూత్. అండ్ మన డేటోనా అక్కడ ఉంది. బ్రో మాట్లాడండి బ్రో, ఎందుకు బ్రో సిగ్గుపడతారు? బ్రో కొంచెం కెమెరా. సో మన తేజ బ్రో ఎప్పుడు నేను వీడియోలో ఫేస్ చూపించి ఇంట్రడ్యూస్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ ఇంట్రోవర్ట్, బాగా సిగ్గుపడతారు. నాతో మింగిల్ అవడానికే చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు ప్రతిసారి రైడ్కి వెళ్ళే ప్రతిసారి మేమిద్దరం ఫస్ట్ అయితే ఉంటాము. రైడ్కి వెళ్ళే సో రైడ్కి వెళ్ళే ప్రతిసారి డేటోనా అండ్ Z9 అయితే ఖచ్చితంగా ఉంటది. సో ఇంకా ఫ్యూచర్ లో, అంటే ఈ రోజు ఇంకా చాలా బైక్స్ యాడ్ అయినాయి. కాకపోతే ఏంటంటే స్టార్ట్ అవడం లేట్ అవడం వల్ల మన వాళ్ళు డిస్పస్ అయిపోయారు. ఇలా కాకుండా నెక్స్ట్ నుంచి ఇంకా మంచిగా ప్లాన్ చేసి మంచిగా అయితే వద్దాం. ఏదైనా మాట్లాడండి బ్రో. అరే మాట్లాడరా. అరే చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఓకే, ఇంకా చలో వెళ్ళిపోదాం. ఇంకా గోప్రో వ్యూలో మనం మోటో వ్లాగింగ్ వ్యూలో మాట్లాడుకుందాం. మన ఏడీ బ్రో అయితే
హెల్మెట్లో చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ అసలు ఇంత మంచి సెటప్ మా లైఫ్లో మేము ఎప్పుడైతే చూడలేదు. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఏదన్నా ఒకసారి చూపి అసలు ఎలివేషన్. ఇది మన యాక్చువల్ హెల్మెట్. దీనిలో ఏమవుతుందంటే నేను యూజ్ చేసేది వైర్లెస్ మైక్. ఈ మైక్ని నేను హెల్మెట్లో మామూలుగా పెట్టాలంటే ఇక్కడ పెడతా, కింద మ్యాగ్నెట్ పెట్టేసి ఇట్లా పెట్టేవాడిని, లేదంటే ఈ పక్కన దోపేసేవాడిని. అది ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు. సో నేనేం చేశానంటే ఒక 5 రూపాయల మ్యాగ్నెట్ ఒకటి కొనుక్కొని ఈ లోపల పెట్టా. ఇక్కడ లోపల మ్యాగ్నెట్ని టేప్ వేసి 2-వే టేప్ వేసేసి పెట్టేసా. దానికి జస్ట్ నేను మ్యాగ్నెట్ అక్కడ పెడితే చాలు మైక్. సో మ్యాగ్నెట్ వల్ల ఫిక్స్ అయిపోతుంది. ఇది చాలా ఈజీ, సింపుల్. ఇలాంటి థాట్స్ నాకెందుకు వచ్చినాయి అని ఆలోచించే ముందే మీకెందుకు రాలేదని ఆలోచించుకోండి. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ మైక్ అలా కింద పడిపోయింది. ఇదిగోండి ఇదే, ఈ టైప్ మైకే పెట్టాడు, కింద పడిపోయింది. ఏంటా పడిపోయింది అని చెప్పి చూస్తే లోపల సెటప్ చేశాడు అన్నాడు. ఇంత ఇంట్రెస్టింగ్ గా ఎలా వస్తాయి ఐడియా అన్న మీకు అసలు? సో ఇక్కడికి వచ్చేపాటికి మా ఓపికలు అయిపోయినాయి. మార్నింగ్ ఎప్పుడో 7కి లేచి వెళ్ళాము. ఇప్పుడు టైం చూడండి 11:27, అంటే ఆల్మోస్ట్ 11:30. 7కి వెళ్తే 8, 9, 10, 11, 4.5 hours రైడ్ ఇది. బట్ కానీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అసలు మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. అండ్ ఈ గ్రూప్ మొత్తంలో మీ ఫేవరెట్ బైక్ ఏదో చెప్పడం అయితే అస్సలు మర్చిపోమాకండి. సో దట్స్ ఇట్ వీడియో గైస్. If you guys enjoyed this vlog, if you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adian Super Bike signing out.